ఇక్కడ మీరు ఒక బాక్స్ చూస్తున్నారు కదా, అందులో మనము కొన్ని చిట్టీలు పెట్టామండి. ఎందుకంటే ఇక్కడ మనకు చక్కటి ఆడపడుచులు కనబడుతున్నారా, వీళ్ళంతా ఉపాధ్యాయులండి. ఇక్కడ ఫస్ట్ మనము ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ టీజీఎంఆర్ఎస్ జెడ్డికుంట గర్ల్స్ వన్ ప్రిన్సిపల్ మేడం అశ్విని మేడంకి ఏం చిట్ వస్తుందో చూద్దాము, ఓపెన్ చేద్దాం. ఓకేనా? లెట్ us వెయిట్ అండ్ సీ. మేడం ఒక చిట్టి తీయండి. ఇప్పుడు టీచర్ సిస్టమ్, వాళ్ళు ఏ భాషలోనైనా మాట్లాడచ్చు ఆ వచ్చిన టాపిక్ మీద. మన ప్రిన్సిపల్ మేడంకి మ్యాథమెటిక్స్ మీద ఒక కొటేషన్ వచ్చిందండి, తన ఇష్టం ఉన్న వాక్యం చెప్పొచ్చు. All my dear children, first of all I would like to greet you happy National Mathematics Day, and in it I got to say a quotation on mathematics. Mathematics is everywhere in our life. So we find everywhere in our life. Suppose if you want to purchase any chocolates, if you go to a grocery shop or a stationery shop, there you will ask the uncle to give chocolates. Okay, so in order to give amount you have to calculate it. So if we learn that mathematics while applying into our real life, it will be very easy. Okay, don't think that mathematics is very hard. It depends upon your learning. Okay, enjoy your mathematics. Thank you all. Nice explanation. I am so thankful to you, madam. నెక్స్ట్ ఇక్కడ మనకి స్కూల్ కోఆర్డినేటర్ కనబడుతున్నారండి. ఒక చిట్ తీయండి. మ్యాథ్స్ మీద మీ ఒపీనియన్. Good afternoon all of you. First of all, అందరికీ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. మ్యాథ్స్ మీద నా ఒపీనియన్ అంటే ఫస్ట్ అంటే కొంచెం నాకు కూడా మ్యాథ్స్ అంటే భయమే. కానీ మనం లైఫ్లో ముందుకెళ్ళాలంటే ప్రతిదీ కూడా మనం మ్యాథ్స్ తోటే ముడిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కూర్చుని చైర్ దగ్గర ఉన్న మొదలు పెడితే మనం ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గరికి ప్రతిదీ కూడా మ్యాథ్సే. అర్థమవుతుందా? సో మ్యాథ్స్ లేని మనం ఈ సొసైటీని మనం ఊహించుకోలేము. ప్రతిదీ మ్యాథ్సే, ప్రతి దాంట్లో మ్యాథ్సే ఉంటుంది. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు ఇది ఒక హాల్ ఉంది కదా, సో ఈ హాల్లో ఎన్ని టైల్స్ వేయాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉండాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఇదంతా కూడా మ్యాథ్స్. చిన్నప్పుడు అనుకునేదాన్ని మ్యాథ్స్లో కొన్ని అంటే నేను బ్రిలియంట్ స్టూడెంటే, కానీ కేవలం మ్యాథ్స్ కోసమే మ్యాథ్స్ చదివినాను నిజంగా. ఎందుకంటే భయం అన్నమాట. కానీ తర్వాత అర్థమైంది, అనుకునేదాన్ని ఎప్పుడు అవసరమా ఈ మ్యాథ్స్, బుక్ నిండా ప్రాబ్లమ్స్ ఏముంటాయి కదా అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది మ్యాథ్స్ లేనిది అసలు ఏదీ లేదు అని. కాబట్టి మ్యాథ్స్ని ఇష్టంతో చదివితే కష్టమేమీ కాదు నాన్న, చాలా ఈజీగా ఉంటుంది. మనకి మంచిగా నేర్పించే మేడమ్స్ ఉన్నారు. నిజంగా మ్యాథ్స్ లేనిది ఏదీ లేదు, ప్రతి దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది. సో కాబట్టి నాకు నా ఫేవరెట్, నా సబ్జెక్ట్ తర్వాత నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదంటే మ్యాథ్స్. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత నేను ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతుంటుండే. సో అలాగే నెక్స్ట్ స్కూల్ కోఆర్డినేటర్ దానికి ఒక చిట్. శుభ మధ్యాహ్నం అందరికీ. ఫస్ట్ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. వచ్చిన చిట్టి మ్యాథ్స్ అంటే భయం ఎట్లా పోడగొట్టాలి అని. భయం ఉందా మీకు అసలు మ్యాథ్స్ అంటే? ఉందారా? లేదు కదా. భయమే లేనప్పుడు మళ్ళీ దాన్ని ఓడగొట్టేది ఏమి లేదు. భయపడుతున్నారు అంటే అది మీకు ఇష్టం లేదన్నట్టు. మనకి ఏదైతే ఇష్టమో దాని మీద భయం ఉండదు. దాన్ని మనం ఓన్ చేసుకొని మనం ఇష్టపడి నేర్చుకుంటే ఏది కష్టం కాదు. మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ వేరే ఏది లేదు నిజంగానే. జోకి కాదు మేడం, నిజంగానే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్
ప్రాక్టీస్ చేస్తే భయం పోతుంది. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే భయం పోతుంది. మీలో భయం పోగొట్టాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ భయాన్ని పోగొట్టాలంటే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. అదేదో కష్టమైన పని మా వల్ల కాదు అని మనసులలో ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని తీసేయండి. దాన్ని తీసేస్తే దాని మీద ఇష్టం పెరుగుతుంది, ఆటోమేటిక్గా భయం పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. రమా మేడం ఉన్నారండి, తనకేం సీట్ వస్తుందో చూద్దాం. మ్యాథ్స్ని వివరించండి, మీ ఇష్టం ఉన్న పదాలతో వివరించండి. First of all, happy Mathematics Day to all. I'm telling about some uses of math subject, okay? First one, fitness. Fitness ki math ella use avutundi. Fitness. Counting the weight and measurement the calories. Okay? And next second one, shopping. How to use it? Percentage, discount rates, percentage. Okay? And next, budget. What is the meaning of budget? Income and expenditure. How to maintain the income and expenditure. So including math subject. And next, kitchen room. How to use kitchen room in math subject? Kgs, liters. Okay. And next, use in dress appearance. How to use? Thank you. మేడము ప్రమాణంగా చెప్పినారే మేడము. మ్యాథ్స్ ఎలా పర్ఫెక్ట్ అవుతారు పిల్లలు? Happy Mathematics Day to all. So, my tip is how to get perfect in mathematics. How can I say even I am not perfect in mathematics? So, just simple way children, learn the subject in unconscious way. Conscious, if we learn conscious, we may get tense and we may mistake it so many times. But if we learn in unconscious way, we can learn easily. So our daily life is depends on mathematics only, no? Everything is depends on mathematics only. So learn it by heart. By heart, not by heart. Okay? Thank you children. ఇంతకంటే చెప్పలేను ఎందుకంటే నేను మ్యాథ్స్ వీక్ కాబట్టి. బై హార్ట్ కాదు, బై ఆర్ట్ అని ఎంత బాగా చెప్పారు. షార్ప్నెస్. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అంటే ఫస్ట్ అంటే స్కూల్ లెవెల్లో ఓకే, నెక్స్ట్ అంటే 9th to 10th వరకు వచ్చేసరికి మ్యాథ్స్లో ఇక్కడ ఏంటి కొంచెం ఇర్రెగ్యులారిటీతో మ్యాథ్స్ రెగ్యులర్గా నేర్చుకోలేకపోయాడు కాబట్టి ఈ బుక్ అంటే నాన్ మ్యాథ్స్కి వచ్చి రావడం జరుగుతుంది అనమాట. సో ఓకే, అంటే ఇక్కడ ఏంటి మ్యాథ్స్ వల్ల ఇక్కడ ఏంటి ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఫర్దర్గా మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా అంటే ఏ జాబ్ చేయాలనుకున్నా కంపల్సరీ మనం డే టు డే లైఫ్లో కూడా మ్యాథమెటిక్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఓకేనా? వితౌట్ మ్యాథమెటిక్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ తస్లీం మేడం ఉన్నారు. वालेकुम अस्सलाम मैडम. हैप्पी मैथमेटिक्स डे. थैंक क्या है मैथ्स जो सके हर जगह काम आता है. हम खबर में चले गए तो भी हमारे साथ फरिश्ते हिसाब किताब करते हैं. सही है नहीं है? हाँ मैडम. जिंदा है तो भी मैथ्स काम आता, मर गए तो भी अच्छे और बुरे अमाल भी फरिश्ते जो सके हिसाब किताब करते हैं. मर जाने के बाद भी हशर के मैदान में मैथ्स काम आता. समझ में आया? वेरी 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 परफेक्ट इन ऑल द थिंग्स.
Day to all. इरशाद फरमाना डरना नहीं भागना नहीं। खुदा ये तूने क्या दुनिया बनाई है, खुदा ये तूने क्या दुनिया बनाई है, बनाई भी तो बनाई है मैथ्स के साथ। ये सारी दुनिया जुड़ी हुई है, तूने ये क्या बनाई है, मेटाफिजिक्स के साथ एक दुनिया बनाई है जिसमें इतने सारे लोग, जानवर और जीव जंतु जी रहे हैं। मैथ्स के बगैर ना दुनिया है, मैथ्स के बगैर ना जिंदगी है। ఏమి చేస్తే మ్యాథ్స్ వస్తుంది? హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. థ్యాంక్ యూ మేడం. మ్యాథ్స్ లో మీకు ఏం చేస్తే మ్యాథ్స్ వస్తుంది? నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. రిపిటేషన్, రివిజన్, రీసైట్, రీకాల్. ఓకేనా? దట్ ఈస్ ద మంత్ర ఆఫ్ మ్యాథ్స్. థ్యాంక్ యూ. చెప్పారండి, ఆ ఆర్లు ఫాలో అవుతే మ్యాథ్స్ వచ్చేస్తుంది. నిజమే, వెరీ గుడ్. పిల్లల నుంచి కూడా చెప్పించారు. నెక్స్ట్ గిఫ్ట్ ఇవ్వలేదు, చిన్న కవిత చెప్తా, సరేనా? గణితం అంటే ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం. నాకు మొదట్లో తెగ భయపెట్టింది, కానీ ఒకసారి అలవాటు పడ్డాక లెక్కల్లో లెక్కలేనంత ప్రేమలో పడిపోయాను. లెక్కలు అంటే ఎక్కాలు మాత్రమే కాదు, ఆల్జీబ్రా అంటే గుండె గాబరా పడనక్కర్లేదు. త్రికోణమితి అంటే లెక్కల్లో ఏ కోణం దాగి లేదు. మన జీవితంలో వచ్చే సమస్యల కన్నా చాలా సులువు. మన జీవితాలను ప్రభావితం చేసి విజ్ఞానాన్ని అందించే మనులు. అందుకే గణితం అన్ని శాస్త్రాల మిళితం. మాట్లాడను అంటూ కవిత చెప్పేశారు. మన ఆర్ట్ మేడం ఆర్టిస్టిక్గా ఉంటారు, ఎప్పుడైనా బ్రహ్మాండంగా చెప్పారు. ఇప్పుడు ఏమలత మేడం మ్యాథ్స్ గురించి ఒక మంచి మాట. Everyone, happy National Mathematics Day. I ask one question అడుగుతానా? మ్యాథ్స్ గురించి ఒక మాట, అది మీకే క్వశ్చన్ అడిగితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? టు మ్యాథ్ నాట్ మ్యాథ్స్, టు మ్యాథ్ MAT మ్యాథ్, టు మ్యాథ్ between he degree ICS. What is that? To math between he degree ICS. What is the answer? That is mathematics. To math MAT. To math between he degree last degree ICS. Total is mathematics. Mathematics. Thank you all. థ్యాంక్ యూ మేడం. Happy National Mathematics Day. I got a slip that I need to say any one formula from mathematics. So that formula is a plus b into a minus b equal to a square minus b square. Sin square theta plus cos square theta equals to 1. So I got 1, but I said 2 formulas. Okay, thank you. రెండు ఉన్నాయిరా. మ్యాథ్స్ టీచర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? నేను మ్యాథమెటిక్స్ టీచర్ కనుక కాకపోయి ఉంటే లాయర్ అయ్యేదాన్ని. నాకు లా అంటే చాలా ఇష్టం, వాదన అంటే ఇష్టం. కోర్టులో అక్కడ నిలబడడం, వాదన చేయడం, అంటే వేరే వాళ్ళందరూ ఇట్లా కోర్టు చూపిస్తుంటారు కదా సినిమాలలో,
నేను సినిమాలలో చూసి ఆ జడ్జిను, ఆ లాయర్, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఆహా, ఈ వాతావరణంలో నేను కూడా నిలబడి వాదిస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాండి. ఆ వాతావరణంలోకి వెళ్ళిపోవాలి. మ్యాథమెటిక్స్ కూడా ప్రాణం నాకు. సో రెండు కూడా అందుకోలేదు కదా అని చెప్పి ఫస్ట్ అయితే మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యాను. ఫ్యూచర్లో రిటైర్ అయ్యాక ఎల్ఎల్బి కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం మేడంని పంపించేద్దాం. లాయర్ అయి ఉంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేసేవారు. అప్పుడు నేను జడ్జిని అయినాక ఆలోచించేదాన్ని. అయితే న్యాయపరంగా ధర్మపరంగానే చూసేవాళ్ళం. అంటే న్యాయం గుడ్డిది అంటారు కదా, సాక్ష్యాలను బట్టే కాకుండా అక్కడ ధర్మం ఏంటో చూసి ఏది న్యాయమో చూసి న్యాయం చేస్తానండి. రిలేషన్ ఒక మ్యాథ్స్ టీచర్ లా ఉంటుందా, ఒక లాయర్ లా ఉంటుందా? ఈ ఫిజిక్స్ కరెక్ట్ అయి ఉంటుంది కదండి, న్యూటన్స్ థర్డ్ లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ యూ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చాలా ఉంటుందండి మా ఇంట్లో. 100% మేడం. ఒకవేళ నాకు ఇంకో క్వశ్చన్, సరే ఈ రెండు మ్యాథ్స్ మేడం అయ్యి ఉంటే మనం చూస్తున్నాం లావణ్య మేడం ఎట్లున్నారు, లాయర్ అయ్యి ఉంటే కూడా మేము అప్పుడప్పుడు చూస్తాం. ఒకవేళ ఇది రెండు కాకపోయి ఉంటే ఏమవుతుంది అనేది నేను తెలుసుకోవాలి. నేను కవితలు రాస్తూ ఉంటానండి. చాలా కవితలు రాశాను. ఇప్పటికి ఒక 3000 కవితలు రాసి ఉంటాను. కవయిత్రి అవ్వాలని కూడా నా కోరిక. నాకు సినిమాలలో పాటలు రాయాలని కోరిక. అలా ఎదిగి ఒదిగేదాన్నేమో మరి. ఈ మా ప్రశ్నలన్నీ ఎందుకంటే మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మల్టీ టాలెంటెడ్. తనలో ఉన్న ఏది కాకపోయింటే ఇంకోటి అయ్యి ఉండేవాళ్ళు. అయ్యో అని మొత్తానికి ఏదో ఒకటి అయ్యేవాళ్ళు. సో మేడం దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? మీలో ఉన్న క్వాలిటీస్ ఏంటో వాటికి కొంచెం పదును పెట్టండి. మ్యాథ్స్ని ఈజీ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.